హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇస్రోలో పని చేయాలని కల ఉందా? అయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్రో ఇప్పుడు ఇచ్చింది. సో ఇస్రోలో అప్రెంటిస్ సంబంధించిన URSC బెంగళూరు నుంచి 26-27 అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది ప్రతి ఒక్కరి డిప్లొమా ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ కి పక్కా యూజ్ అవుతుంది. దీంట్లో మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. సో మనం ఈ బీటెక్ డిప్లొమా పూర్తి చేసిన వారు తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, అలా ఎలా అప్లై చేయాలి, జాబ్ ఉంటుంది లేదా ట్రైనింగ్ గురించి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో క్లారిటీగా నేర్చుకుందాం. URSC అంటే UR రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి బెంగళూరు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఇస్రోలో శాటిలైట్ డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ ఇట్లాంటి బీటెక్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉంటుంది. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 410 ఉంది. సో మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో 410 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో గ్రాడ్యుయేషన్ కి సంబంధించింది అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 40, ఎలక్ట్రానిక్స్ 83, మెకానికల్ 50, కెమికల్ ఇంజనీరింగ్ 15 అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ 10 అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వచ్చేసి 2 పోస్ట్. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీటెక్. ఏరోస్పేస్ 10, ఏరోనాటికల్ 10 అండ్ టెక్నికల్ అప్రెంటిస్ డిప్లొమాకి వచ్చేసరికి సైన్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 30, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 38, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 30. అప్రెంటిస్షిప్ ఫర్ కమర్షియల్ ప్రాక్టీస్ కి వచ్చేసి డిప్లొమా ఇన్ కమర్షియల్ వాళ్ళకి 70 పోస్టెస్ అవుతుంది, 10,990 సాలరీ. సో ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ కి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవాలి. దానికి ముందు మనకు ఒకటేమో ఉమాంగ్ యాప్ లోకి వెళ్ళి అప్లై చేయాలి, ఇంకోటి మీకు అప్లికేషన్ లింక్స్ అన్ని నేను చెప్తాను మీకు ఎలా అప్లై చేయాలో. సో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే బ్యాచెస్ 2022 నుంచి 2026 వరకు క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మీకు ఎలాంటి డౌట్ ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ని ఎలా అప్లై చేయాలో వెళ్ళి చూద్దాం. సో దీనికి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏమి ఉండదు. సో ఇది ఓవరాల్ గా నోటిఫికేషన్. సో మీరు ఇక్కడ ముందుగా అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి NATS వచ్చేస్తే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం నాట్ దీంట్లో రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ అవ్వండి, లేదా మీకు ఆల్రెడీ నాట్ ఐడి ఉంటే డైరెక్ట్ మీరు ఉమాంగ్ యాప్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ ఎట్లా వెళ్ళాలంటే, ఇది జస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేసి నాట్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయగానే సో ఇట్లా మీకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మనం నియరెస్ట్ సెంటర్ ఏదో చూస్ చేసుకోవాలి వస్తుంది. సో ఇక్కడ 3 డాట్స్ కింద క్లిక్ చేసి చూడొచ్చు స్టూడెంట్ కి. సో దీనికి మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ కావాల్సి వస్తుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టిట్యూట్ లాగిన్, మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయితే రిజిస్టర్ అవ్వండి. సో ఇన్స్టిట్యూట్ లాగిన్ మీద క్లిక్ చేసి, నేను ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేస్తాను. ఒకవేళ మీరు న్యూ రిజిస్టర్ అయితే ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ క్లిక్ చేసి సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫామ్ ని ఫిల్ చేసి సో ఇది ఇన్స్టిట్యూట్ పరంగా రిజిస్టర్ అవ్వాలంటే, మనం స్టూడెంట్ వైజ్ గా రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. సో మనం మోస్ట్లీ ఇన్స్టిట్యూట్ వెళ్ళాము, స్టూడెంట్ పోర్టల్కి వెళ్తాం. సో స్టూడెంట్ మీద క్లిక్ చేసి శాండ్విచ్ రెగ్యులర్ స్టూడెంట్ అయితే సో రెగ్యులర్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే రిజిస్టర్ అని లాగిన్ అవ్వండి. సో తర్వాత స్టూడెంట్ లాగిన్ మీద టైప్ చేసి, ఒకవేళ మీరు న్యూ రిజిస్టర్ అయితే లాగిన్ చెప్పండి, ఒక ఆల్రెడీ రిజిస్టర్ అయితే సైన్ అప్ చేసుకోండి. సో స్టూడెంట్ అని క్లిక్ చేసి రెగ్యులర్ స్టూడెంట్, నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాలి. సో వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవి చేసి మనకు వ్యాపార ఐడి ఉంటుంది, డిజిలాకర్ లో ఉంటుంది. ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి చూడండి, లేదా ఇక్కడ క్రియేట్ చేసి వ్యాపార ఐడి బేసిక్ లాగిన్ రిజిస్టర్ అయ్యి స్టూడెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో డిజిలాకర్ తోటి ఓపెన్ అవుతుంది, అక్కడ ఐడి క్రియేట్ అవుతుంది. సో ఐడిని మనం ఉంచుకోవాలి. సో ఐడి ఓకే క్రియేట్ చేసిన తర్వాత ఎస్ అని క్లిక్ చేసి సో మొబైల్ నెంబర్, OTP ఇవి క్లిక్ చేయండి. ఇవి మీరు వెరిఫై చేయాలి. ఇవి వెరిఫై చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అవి ఫిల్ చేసిన తర్వాత పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇవి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మొబైల్ నెంబర్ ఇట్లా వెరిఫై చేయండి.
సో డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత మీ కేవైసీ డీటెయిల్స్ అడుగుతుంది. సో కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. సో ఆఫ్టర్ కేవైసీ డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ బ్రాంచ్, పాస్ అవుట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ టైప్ చేయండి. సో తర్వాత టైప్ చేసిన తర్వాత అది అఫీషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. సో అఫీషియల్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ 10+2 డీటెయిల్స్ ఇవ్వండి. ఆఫ్టర్ తర్వాత అక్కడ బీటెక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత 10+2 డీటెయిల్స్ ఇచ్చేయండి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత అయిపోయిన తర్వాత మనకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్, లొకేషన్, నెక్స్ట్ ఫీల్డ్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను తెలంగాణ ప్రిఫరెన్స్ టు తెలంగాణ హైదరాబాద్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఫీల్డ్ లొకేషన్స్ వచ్చేసి 3 కంప్యూటర్ సైన్స్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ 3 డిపార్ట్మెంట్స్ మనం ఎంచుకోవాలి దీంట్లో. సో మనం 3 డిపార్ట్మెంట్స్ ఆఫ్టర్ 3 డిపార్ట్మెంట్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం రిజిస్టర్ అయిన వాళ్ళకు. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనకు ఈమెయిల్ కి ఒక అప్లికేషన్ ఐడి, మన ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఐడి వస్తుంది. సో ఆ ఐడి తోటి మనం ఇప్పుడు ఉమాంగ్ యాప్ లోకి వెళ్ళి అప్లై చేయాలి. సో ఇక్కడ ఒక డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయండి. తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఉమాంగ్ యాప్ లోకి వెళ్ళి ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు ఇక్కడ గూగుల్లో ఓపెన్ చేసి టైప్ బార్ లో ఉమాంగ్ అని టైప్ చేయండి. సో అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఆర్ఎస్సి అని రిజిస్టర్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఇక్కడ ఈకేవైసీ అని ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్ లో మీరు యూఆర్ఎస్సి అని టైప్ చేయండి. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉమాంగ్ అని టైప్ చేయండి, లాగిన్ అవ్వండి. సో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ లో యూఆర్ఎస్సి అని టైప్ చేయండి. సో మీకు ఫామ్ అనేది ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసేస్తే అప్లై ఫర్ జాబ్ పోస్టింగ్ యూఆర్ఎస్సి అప్రెంటిస్షిప్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ బ్రాంచ్ వైజ్ గా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇలా అన్ని కనిపిస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ సంబంధించింది కింద ఉంటుంది. సో దీని మీద అప్లై అనేది క్లిక్ చేయండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఫస్ట్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. సో ఈ నెంబర్ ని మీరు మనం నాట్ ప్రొఫైల్లో ఇంతకుముందు రిజిస్టర్ చేసినప్పుడు మన మెయిల్ కి ఒక నెంబర్ వస్తుంది, ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ నెంబర్. ఆ నెంబర్ ని ఇక్కడ టైప్ చేసి మీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో దీని తర్వాత అడ్రస్ డీటెయిల్స్, సో బేసిక్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి 3 కంపల్సరీగా ఇవ్వాలి. యాడ్ చేసిన తర్వాత కంపల్సరీ. అండ్ అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి జస్ట్ నో క్రిమినల్ కేసెస్ నో అని పెట్టి ఓకే అని పెట్టి సబ్మిట్ చేసేసి, సో ఇది ఓవరాల్ గా ప్రాసెస్ ఇట్లా సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అండి ఓవరాల్ గా ప్రాసెస్. ఒకవేళ మీరు బ్రాంచ్ వైజ్ గా చూడాలంటే ఇక్కడ జస్ట్ యూఆర్ఎస్సి అని సెర్చ్ చేసి, సో ఇక్కడ జస్ట్ యూఆర్ఎస్సి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో జాబ్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆపర్ ఐడి కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లింక్ అని కానీ ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది మీకు అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇలా చూస్తే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిప్లొమా, ఇది డిప్లొమా వాళ్ళకి. అకార్డింగ్ టు నోటిఫికేషన్ ఇక్కడ డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి. జస్ట్ మీరు అప్లై బటన్ క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. మనకు తర్వాత షార్ట్ లిస్ట్ బట్టి మనకు మెయిల్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఆ మెయిల్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఒకవేళ డిప్లొమా వల్ల అయితే ఇక్కడ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కింద వాళ్ళకి టెక్నికల్ అప్రెంటిస్షిప్ అని ఉంది. సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ సంబంధించింది అప్లై చేయండి. సో ఇది అండి ఓవరాల్ గా అప్లికేషన్ లింక్. మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫర్దర్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.